హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ మినీ వ్లాగ్. ఇది వచ్చేసి లాస్ట్ గురువారం వ్లాగ్ అనమాట. లాస్ట్ గురువారం మేము రాఘవేంద్ర స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది సెకండ్ టైం అనమాట నేను వెళ్ళడం. 5 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం, కానీ నేను ఎప్పుడూ టెంపుల్కి వెళ్ళలేదు. అదే దారిలో చాలాసార్లు ట్రావెల్ చేశాం, కానీ ఒక్కసారి కూడా టెంపుల్ లోపలికి వెళ్ళలేదన్నమాట. మెయిన్ రోడ్ నుంచి కొంచెం ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వెళ్తే ఉంటుంది. అలాగే మెయిన్ రోడ్డుకి కూడా టెంపుల్ గోపురం కనిపిస్తూ ఉంటుంది. అలాగే శ్రీ కామధేను క్షేత్ర టెంపుల్ అని కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దర్శనానికి వెళ్లే ముందు ఎవరైనా దీపం వెలిగిస్తాము అని అనుకున్నట్లయితే అక్కడ కౌంటర్స్ ఉంటాయన్నమాట. కౌంటర్లో మనం టికెట్ తీసుకోవాలి. అంటే 30, 50, 100 రూపీస్ అలా ఒత్తుల మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట టికెట్ కాస్ట్ అనేది. మనం అక్కడ టికెట్ తీసుకొని లైన్లో నుంచుంటే మనకి ఇలాగ దీపబొత్తులు ఇస్తారు. అవి మనం వెలిగించుకొని దేవుడికి హారతి ఇచ్చేసి తర్వాత అక్కడ గుండం ఉంటుందన్నమాట. హోమ గుండంలో వేసేసి దర్శనం చేసుకొని బయటికి రావాలి. లేదు అలా కాదు మేము మామూలు దర్శనం చేసుకుంటామంటే వాళ్ళకి వేరే క్యూ ఉంటుందన్నమాట. అక్కడ దర్శనం అయ్యాక దాని పక్కనే ఇలాగ శివుడు టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. లోపలికి ఎంట్రీ. లోపలికి వచ్చాక ఈ విధంగా ఉంటుందన్నమాట. మొక్కులు తీర్చుకున్న వాళ్ళు ఇలాగ రాఘవేంద్ర స్వామికి ఈ విధంగా మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. అడుగులో అడుగు వేసుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం, లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ప్రదక్షిణ చేయడము, ఇలాగ మోకరిల్లి దండం పెట్టుకుంటూ ప్రదక్షిణ చేయడం, ఇలాంటివి ఎవరెవరు ఎలా మొక్కుకుంటారో అలాగా తమ మొక్కులు అయితే తీర్చుకుంటారు. లోపలైతే ఈ విధంగా ఉంటుంది. దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి తర్వాత ఇక్కడ కల్పవల్లి అని అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. విగ్రహం అయితే ఉండదు, ఇలాగ రాయికి అలంకరించి ఉంటుంది అమ్మవారి అలంకారం. అమ్మవారిని కూడా దర్శించేసుకొని గుళ్ళోనే ఒక 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చున్నామండి. పక్కనే ప్రసాదం కౌంటర్ ఉంటే అక్కడ కూడా ప్రసాదం తీసుకొని, అలాగే చిన్న చిన్న షాపింగ్ స్టాల్స్ ఉన్నాయి, అవి కూడా చూసేసుకొని బయటకైతే వచ్చేసాము. బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఇలాగా అన్నప్రసాదం కౌంటర్స్ ఉంటాయన్నమాట. అన్నప్రసాదానికి అయితే వెళ్ళిపోయాము. ప్రతి గురువారం అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతుందన్నమాట. బెంగళూరులోని చాలా ప్లేసెస్ నుంచి వస్తుంటారంట. మంత్రాలయం తెలుసు కదండి, అక్కడ ఎలా అయితే ఉంటారో జనాలు, సాయంత్రం అవుతున్న కొద్దీ జనాలు అయితే బాగా పెరిగిపోతారనమాట. అంత రష్ అయితే ఉంటుందంట. సో మేము లోపలికి వెళ్ళి అన్నప్రసాదం తీసుకున్నాము. ఈరోజు వచ్చేసి పెరుగన్నం పెట్టారు. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి మా ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్పారనమాట. అండ్ అన్నప్రసాదం తినేసిన తర్వాత బయటకు వచ్చి ఎవరి ప్లేట్లు అయితే వాళ్ళకి కడుక్కొని నీట్గా అక్కడ పెట్టేసేయాలి. అండ్ టెంపుల్ని కూడా చాలా డెవలప్ చేస్తున్నారండి. చాలా పెద్ద టెంపుల్. వాష్రూమ్స్ కానీ, రూమ్స్ కానీ, అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలాగా డెవలప్ చేస్తున్నారనమాట. మేము మార్నింగ్ 10 ఆ టైంలో వెళ్ళాము. అప్పటికే ఇంత క్రౌడ్ని చూసి నాకు ఆశ్చర్యం వేసింది. రేపు మా ఏరియాకి మెట్రో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెట్రో వస్తే మాత్రం ఇంకెంతమంది జనాలు వస్తారో అనిపించేసింది. టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ సంత ఉంటుందన్నమాట. ప్రతి గురువారం ఉంటుందంట. ఇంకా కూరగాయలు తీసుకుందామని లోపలికి వెళ్ళాము. ఇవేవో విచిత్రంగా కనిపించాయి, మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.